నేతలు ఐటీ సెక్టర్ లో ఇన్నాళ్ళు వెనక నుండి కథ నడిపించిన సంగతి మీకు తెలిసిందే. ఇప్పుడు వాళ్లే తెర వెనక నుంచి ముందుకు వస్తే ఆ కథ ఎలా ఉంటుందో, ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో మీరే చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. నువ్వు చెప్పు లీడ్, ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? ఓన్లీ విజన్ విజన్ అండ్ విజన్. సింగ్ గారు, ప్రాజెక్ట్ ని చాలా కష్టపడి పనిచేసాం, ప్రాజెక్ట్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు చూసినట్లయితే మీరు ప్రాజెక్ట్ సరిగా రాలేదని అంటున్నారు. 10 లక్షలు పెట్టి మా స్టార్ డెవలపర్ని తీసుకొచ్చాం. ప్రాజెక్ట్ మీద 2020 విషయం ప్రకారం పనిచేస్తున్నాం. దానికి తోడుగా మా స్టార్ డెవలపర్కి 3 టీం ఇచ్చాం. చాలా కష్టపడి పనిచేస్తున్నాం, అయినా మీరు రికగ్నైజ్ చేయట్లేదు. ఆర్కిటెక్ట్ గారు ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా మేము పనిచేస్తూ ముందుకెళ్ళాం, ముందుకు వెళ్తాం కూడా. ఆర్కిటెక్ట్ గారు మీరన్నా చెప్పండి కొంచెం. పిహెచ్ దాదాగిరి జిందాబాద్. బాబు అప్పండి, మస్తుగా చూసినాం గివి. అరే నువ్వు అప్పురా బాయ్ అప్పు. అరే ఈ కంప్యూటర్ లేదురా బాయ్, షెడ్యూల్ వేసుకున్నప్పటి నుంచి చేస్తున్నాం ఈ ప్రోగ్రాంలు. ఏం రాబాయ్, ఏం కోడింగ్ రాబా అది. అరే మా వాళ్ళు ఉన్నప్పుడు గప్పుడు మస్తుగా చేసినాం కోడింగ్లు. ఏంది ఇది లొల్లి? అమ్మగారు అనుగ్రహం ఉంటే ఇప్పటికి షీట్లో కూర్చున్నట్టు గాలయ్యా, ఇక చాలయ్యా. పిహెచ్ గారు, కోడ్ రాసేటప్పుడు కోడ్ మీద హెల్ప్ కావాలయ్యా అని అడిగితే నో హెల్ప్. టూల్స్ మీద ట్రైనింగ్ కావాలంటే నో హెల్ప్. రిసోర్సులు కావాలయ్యా, 2 రిసోర్సులను ఇవ్వండి అయ్యా అంటే నో హెల్ప్. శాలరీలు పెంచండి అని అడిగినప్పుడు 2 రిసోర్సులని నిర్దాక్షిణ్యంగా తీసేసినప్పుడు లెవెల్ నోరు ఇప్పుడు లేస్తుందే. ఏ డోంట్ ట్రబుల్ ద డెవలపర్. ఇఫ్ యూ ట్రబుల్ ద డెవలపర్, డెవలపర్ విల్ ట్రబుల్ యూ. రిమెంబర్ వన్ థింగ్, కోడ్ రాయడం మొదలు పెట్టానంటే ఏ లాంగ్వేజ్లో రాసానో తెలవడానికి వారం పట్టింది. వీసీఆర్ వీడు ఎవడి మాట వినడు. రాబాయి ఏం రాబాయి, ఏం లొల్లి పెట్టిరా బాబా బొమ్మార్దులు. గత 17 సార్లు నుంచి చూస్తున్నాం ఈ లొల్లిలు. 17 సార్లు నుంచి చూస్తున్నాను నేను. ఏం రాస్తారా మీరు? కదా ఇది రాస్తారు కోడ్. ఆ కోడ్ 100 లైన్లు రాస్తారు. ఇంత 100 లైన్లు రాస్తారు. 200 బగ్గులు వెళ్తున్నాయి. 200 బగ్గులు. మా పురాలు పరిశ్రమ అవుతారు బగ్గులు పెట్టి. ఎన్ని రోజులు పెట్టాలరా బగ్గులు? ఎన్ని రోజులు పెట్టిందని పెడతారు, మళ్ళీ రిజెక్ట్ చెప్తారు. మా పురాలు రాస్తారా మీకంటే మంచి కూడా? అర్థమవుతుందా మీకు? ఏం రాస్తారు? గట్లనే రాస్తారు. మేడం నువ్వేమో ఫోన్ చేసి తిడతావు, మాకు ఎక్కుతున్నావు. చెప్పు, పురాలు సరిగ్గా రాస్తలేదు, మాతో రాపిస్తా నేను. ఉండరాబాయ్ ఈ అందరిలో లీలా ప్రాజెక్ట్ పోగిట్లా. అవు మేడం ప్రాజెక్ట్ పోతుంది. అవు నా బిడ్డతోటి చెప్పిందాం. నా బిడ్డ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా బిడ్డ ఫోన్ చేస్తా, చెప్పిందాం. బిడ్డ ఏం చేస్తున్నావు? బిడ్డ ఆడుతున్నావు? అరే మగన్ అంతా మాయ. బాధపడకు తీసియా. ఐ వాంట్ టు ఓదార్పు యూ. చెంపకు చెంప, ఈ చెంప, ఆ చెంప. ఏంది ఓదార్పు మసాజ్ ఏం చేస్తున్నావు? ఇప్పుడేమో ఎస్కలేషన్స్ ఈమెయిల్ కుయ్యి 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 అని అంటున్నాయి. నేను అడగదలుచుకున్నా, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. నేను అడగదలుచుకున్నాను, ఇలాంటి ఎస్కలేషన్ రావడానికి దేవికి ఏదా తప్ప అని. నేను అడగదలుచుకున్నాను, మేనేజర్కి తెలియదా అని. నేను అడగదలుచుకున్నాను, సేల్స్కి మిస్కమ్యూనికేషన్ కాదా అని. నేను అడగదలుచుకున్నాను, వీపీకి ఎస్వీపీకి తెలియదా. కోసాని యాక్షన్ రాజా. రాజా లవ్ యూ ఆల్. రాజా బాగుంది రాజా మీరు అందరి పని. వాడు వీడిని అంటాడు, వీడు వాడిని అంటాడు. రాజా అసలు విషయం చెప్పాలా రాజా? మీరు అది చేస్తారు, ఇది చేస్తారని రాజా ప్రాజెక్ట్ తీసుకొచ్చిన రాజా. కానీ ఇప్పుడు మీరేమో పాతి పెట్టేశారు రాజా. మిమ్మల్ని అన్నారు రాజా, నన్ను అంటారు రాజా. రేపు ఫుట్బాల్ ఆడుకుంటారు రాజా. నన్ను తెలుసా మీకు? ఫుట్బాల్ ఆడుకుంటారు రాజా. గాలయ్య రాజా ఎవరు నాకు చెప్పు రాజయ్య, ఎందుకు ప్రాజెక్ట్ దొబ్బిందని? రాజా లవ్ యూ రాజా, చెప్పు రాజా.
అబ్బజబ్బజబ్బ మరి నాన్నగారు నాకు చెప్పారు తెలుగుతనం అమ్మతనం అని, అందుకే తెలుగులో రాసా. బాధపడకు కాదయ్యా. ముట్టుకు ముట్టుకు తొడగొట్టేస్తా, చంపే. మంచు లక్ష్మి టీవీ యాంకర్ కి ఎక్కువ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి తక్కువ. మీరందరూ కలిసి ప్రాజెక్ట్ ని నాశనం చేశారు. నేనేమో ప్రాజెక్ట్ కి ఆస్కార్ ఎక్స్పెక్ట్ చేశా. నేను ఇప్పుడు క్లయింట్ కి కాల్ చేస్తున్నాను. హలో రాజా. అరే నువ్వు ఆపరాబాయ్, చూసారుగా, ఇదండి సంగతి. వాళ్ళకి వీళ్ళకి ప్రాజెక్టులు ఇవ్వడం ఎందుకు, వాల్యూ లాబ్స్ ఇస్తే అయిపోతుంది కదా.